రైతు సోదరులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో అయితే ఈ మిరప పంటలో చాలామంది రైతులు తామర పురుగు, నల్ల తామర పురుగు సమస్య కానీ, తామర పురుగు సమస్య కానీ, ఎర్రనల్లి సమస్య కానీ ఎక్కువగా ఉందని చాలామంది చాలా పెద్ద తప్పులైతే చేస్తున్నారు. అవేంటో ఈ వీడియోలో అయితే తెలియజేయడం జరుగుతుంది. మిరప సాగు చేస్తున్న రైతులైతే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ లైక్ చేసి ఛానల్ని తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మిరప సాగు చేస్తున్న రైతులకైతే మన వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ మిరప పంటలో మనకు ఈ డిసెంబర్ కానీ మనకు స్టార్టింగ్ స్టేజ్లో వచ్చే సమస్య ఏంటంటే బ్లాక్ థ్రిప్స్ సమస్య అండి, ఎక్కువగా వస్తుంది. సో ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్యకు చాలామంది రైతులు వేరే వేరే మందులు అయితే వాడుతుంటారు. సో వాటిలో కూడా చాలామంది రైతులు తప్పులు చేస్తున్నారు. సో ఒకే టెక్నికల్ని అయితే వెంటనే మార్చి అయితే వాడడం జరుగుతుంది. ఇప్పుడు మనకు యాక్చువల్గా అయితే ఒకే టెక్నికల్తో చాలా రకాల కంపెనీలు ఉన్నాయి. మనకు ఒకే టెక్నికల్తో వేరే వేరే కంపెనీలు వేరే వేరే పేర్లతో మనకు బ్రాండెడ్ కంపెనీలు అందజేయడం జరుగుతుంది. సో అదే మందుని ఒకే టెక్నికల్ని వేరే వేరే కంపెనీ ప్రోడక్ట్లు వాడుతూ మనకు రైతులైతే మోసపోవడం జరుగుతుందండి. సో అదేంటంటే మనకు ఉదాహరణకు తెలుసుకున్నట్లయితే బ్రోఫ్లానిలైడ్ అనే టెక్నికల్ అయితే మనకు మార్కెట్లో అయితే ఉంటుంది. సో బ్రోఫ్లానిలైడ్ మనకు 20% ఎస్సీ రూపంలో అయితే ఉంటుందండి. సో ఇది వచ్చి మనకు మిరప పంటలో నల్ల తామర పురుగు సమస్యకు, అలాగే మనకు ఈ పురుగు సమస్యకు గ్రోతింగ్ రావడానికి, కాప్ సెట్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉంటుంది. పురుగు సమస్యను కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే. సో ఇది వచ్చి మనకు బ్రోఫ్లానిలైడ్ అనే టెక్నికల్ వచ్చి మనకు ఈ ఇండోఫిల్ వాల్ కంపెనీలో అయితే అలెక్టోన్ రూపంలో అయితే దొరుకుతుంది. సో ఇంకా మనకు పిఐ కంపెనీలో అయితే మనకు బ్రోఫ్రియా రూపంలో అయితే దొరుకుతుందండి. సో ఇంకా మనకు జీవాగ్రో వాళ్ళది మనకు అల్టిమేర్ అని కూడా మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. సో విల్వుడ్ వాళ్ళది మనకు అవునార్ అనే ప్రోడక్ట్ కూడా మనకు కొత్తగా అయితే రావడం జరిగింది. ఇదే టెక్నికల్తో ఇంకా నాకు తెలిసిన ప్రోడక్ట్లు మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. ఇదే టెక్నికల్తో ఇంకా చాలా కంపెనీలు అయితే ఆ టెక్నికల్ని అయితే రూపొందించడం జరుగుతుంది. సో ఈ టెక్నికల్ని రైతులు ఏం చేస్తున్నారంటే, నేను ఇంతకుముందు ఒక రైతుకైతే నేను మాట్లాడాను. సో ఇంతకుముందు ఏం స్ప్రే చేశారు అన్న అంటే, ఇంతకుముందు అలెక్టో అయితే స్ప్రే చేశాను. దానివల్ల కొద్ది వరకు బ్లాక్ థ్రిప్స్ అనేది కంట్రోల్ అయినాయి, మంచిగా తోట ముడత సమస్య అనేది కూడా పోయిందని రైతు చెప్పడం జరిగింది. సో దాన్ని స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను ఆల్రెడీ ఈ ఎక్స్బోనస్ అనేది తీసుకున్నానని రైతు అయితే నాకు చెప్పడం జరిగింది. సో ఆ ఎక్స్బోనస్ స్ప్రే చేద్దామని రైతు రెడీగా ఉన్నాడు. సో ఒకే టెక్నికల్ని అయితే 2 సార్లు స్ప్రే చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. రైతు ఏమంటున్నాడు, ఇంతకుముందు నేను అలెక్టో కొట్టాను, ఇప్పుడు వేరే మందు ఎక్స్బోనస్ తెచ్చుకున్నాను అని చెప్పడం జరిగింది రైతు అయితే. సో ఈ విధంగా రైతులైతే చాలా నష్టపోతారు. ఈ ఒకే టెక్నికల్ని ఒకే టెక్నికల్ని ఎక్కువ సార్లు వాడడం వల్ల అనేది మనకు దాని పనితనం అనేది, మందు పనితనం అనేది అంతగా ఉండదు. ఎందుకు ఉండదంటే ఆ తామర పురుగు కానీ, బ్లాక్ థ్రిప్స్ కానీ వాటి రెసిడెన్సీ పవర్ని అయితే పెంచుకోవడం జరుగుతుంది. ఒకే టెక్నికల్ని మనం పదే స్ప్రే చేయడం వల్ల వాటి రెసిడెన్సీ పవర్ అనేది పెంచుకుంటాయి. ఆ టెక్నికల్ పైన రెసిడెన్సీ పవర్ అనేది పెంచుకుంటాయి. దీనివల్ల మనకు ఆ మందు డోస్ అనేది పెంచి వాడుకుంటేనే మనకు పనిచేస్తాయి. లేకపోతే డోస్ ప్రకారంగా వాడుకుంటే ఆ మందులు అనేది మనకు అంతగా పనిచేయడానికి అవకాశం అయితే ఉండదండి. సో రెసిడెన్సీ పవర్ అనేది పెంచుకున్న తర్వాత మనం ఒక ఎక్స్బోనస్ అనేది ఈ అలెక్టో అనేది ఒక 50 ml వాడుకుంటే మనకు ఏ రిజల్ట్ కనపడదు రెండోసారి స్ప్రే చేసే టైంలో అయితే. సో డోస్ పెంచి వాడుకుంటేనే మనకు రిజల్ట్ అయితే కనిపించే అవకాశం ఉంటుంది. మనకు బ్రోఫ్లానిలైడ్ అనే టెక్నికల్తో మనకు తెలుసుకున్నట్లయితే అలెక్టో దొరుకుతుంది, ఇండోఫిల్ వాళ్ళది అలెక్టో దొరుకుతుంది, పిఐ వాళ్ళది బ్రోఫ్రియా అనేది దొరుకుతుంది, అలాగే మనకు బిఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్బోనస్ అని దొరుకుతుంది. ఇలా చాలా కంపెనీలు అయితే దొరుకుతున్నాయి. సో ఇవన్నిటిని రైతులకి మినిమం అవగాహన అయితే ఖచ్చితంగా ఉండాలండి. దీనివల్ల అయితే మనకు రైతులు నష్టపోకుండా ఆస్కారం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే మీరు ఈ మార్చి టెక్నికల్ని వాడేటప్పుడు ఈ టెక్నికల్ని వాడిన తర్వాత మళ్ళీ ఒకసారి ఒక 2 స్ప్రేల వరకు అలాంటి టెక్నికల్ని అయితే వాడాల్సిన అవసరం లేదు. సో ఇది కాకపోతే నెక్స్ట్ తెలుసుకున్నట్లయితే మనకు ఫ్లూక్సామెటామైడ్ అనే టెక్నికల్ అయితే 10% ఈసీ రూపంలో అయితే ఉంటుంది. ఈ ఫ్లూక్సామెటామైడ్ అనేది తెలుసుకున్నట్లయితే మనకు గోద్రేజ్ వాళ్ళది గ్రాషియా అయితే దొరుకుతుంది. సో 10% ఈసీ రూపంలో ఉంటుంది. ఇది కాకపోతే మనకు ఐఎల్ఎల్ వాళ్ళది షిన్వాన్ దొరుకుతుంది. సో ఇందులో కూడా మనకు సేమ్ టెక్నికలే ఉంటుంది. దీంతో పాటు మనకు ధనుక వాళ్ళది లెనోవో అని ఉంటుంది. సో ఇందులో కూడా ఫ్లూక్సామెటామైడ్ ప్లస్ బైఫెన్థ్రిన్ ఉంటుంది. సో ఇది కాకపోతే గోద్రేజ్ వాళ్ళది రాషిన్బాన్ అని కూడా ఉంటుంది మార్కెట్లో అయితే. సో ఈ 4గిట్లోనూ మనకు సేమ్ టెక్నికలే ఉంటుంది అండి. సో లెనోవోలోను, రాషిన్బాన్లోను అదనంగా మనకు వేరే టెక్నికల్స్ కూడా మిక్స్ ఉంటాయి. సో ఈ టెక్నికల్ని రైతులు ఏం చేస్తుంటారంటే ఈసారి గ్రాషియా అనేది వాడాము, సో నెక్స్ట్ సారి మళ్ళీ షిన్వా వాడదామని ఈ విధంగా అయితే వెళ్ళడం జరుగుతుంది. ఒకే టెక్నికల్ని 2 సార్లు కంపెనీ ప్రోడక్ట్ పేరు వేరు అవడం వల్ల
రైతు వేరే మందు కొట్టానని అనుకుంటాడు తప్ప అందులో ఉన్న కంటెంట్ మాత్రం సేమ్ ఉంటుంది. సో రైతులైతే ఖచ్చితంగా ఇది గమనించుకొని వాడుకోండి. మీకు కొద్ది వరకు ఖర్చు అనేది తగ్గుతుంది. అలాగే మందు చేసే పనితనం అనేది కూడా మీకు స్ప్రే చేసినా కూడా దాని పనితనం అనేది కనిపించే అవకాశం ఉంటుంది. సో రైతులైతే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. సో వీడియోనైతే ఇంతటితో ముగించడం జరుగుతుంది. వీడియోని చూస్తున్నావు లైక్ చేయండి, ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. తోటి రైతులకైతే మన వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.